Hello everyone, welcome back to my channel Venni Pandu Diaries. Please subscribe to our channel andi alane mee friends and family kuda share cheyandi. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనము వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఇది ఒక ట్రావెల్ వ్లాగ్ అనమాట. మేము గోవా వెళ్తున్నాము. నేను లాస్ట్ వ్లాగ్లో ఆల్రెడీ చెప్పాను కదా మేము ట్రిప్ వెళ్తున్నామని చెప్పి, కానీ అక్కడ ఏ ట్రిప్ అని చెప్పలేదు. సో నేను మార్నింగ్ ఈ బ్యూటిఫుల్ వ్యూ చూస్తూ నిద్ర లేచాను అనమాట. నాకు ఈ వ్యూ చూపించాలని చెప్పి నేను పడుకొని ఉంటే ఇంకా నిద్ర లేపాడు. ఇంకా అలా నిద్ర లేచాను కదా, ఇంకా అస్సలు నిద్ర పట్టదు మళ్ళీ. ఇంకా అందుకే అలా పక్కన వ్యూస్ అన్ని చూస్తూ అలా కూర్చున్నా నేను. అండ్ మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాము. శ్రవణ్ వాళ్ళ ఫ్రెండ్స్ ప్లస్ మేము కలిసి ఇలా వెళ్తున్నాము. ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు కార్లో. నాకు కార్ అంత కంఫర్ట్ కాదు. అన్ని అవర్స్ ఆఫ్ జర్నీ నేను కార్లో అస్సలు చేయలేను. బస్ అయితే కొంచెం కంఫర్ట్గా పడుకుంటాం కదా, ప్లస్ మనకు స్ట్రెయిన్ తెలియదని చెప్పేసి నేను శ్రవణ్ అయితే బస్ చూస్ చేసుకున్నాం. మాతో పాటు ఇంకొక కపుల్ కూడా. ఇక్కడ నేను వెల్కమ్ టు గోవా అనేది క్యాప్చర్ చేయడం మర్చిపోయాను, లేకపోతే వీడియో ఆన్ అవ్వదో తెలియదు, కానీ అట్లీస్ట్ థ్యాంక్ యూ మిస్టేకైనా క్యాప్చర్ చేద్దామని చెప్పి క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడైతే ఎటు చూసినా మనకు కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి అండ్ వాటర్. నాకు వాటర్ అంటే చాలా భయం, బట్ స్టిల్ వెళ్ళాలి అని చెప్పి ఒకటి ఉంటుంది కదా. ట్రిప్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే ట్రిప్పులు తిరగాలంటే చాలా ఇష్టము. ఎంతసేపు అదే ఇంట్లో ఉండి ఏదో బోర్ కొట్టేస్తుంది. ఇక్కడ యాక్చువల్గా ఆ విండోకి సరిగ్గా క్లీన్ చేయలేదు వాళ్ళు, అందుకే అలా మరకలుగా కనిపిస్తుంది. ఫైనల్గా మేమైతే గోవా రీచ్ అయిపోయాము. అండ్ మా శ్రవణ్ వాళ్ళ ఫ్రెండ్ వస్తా అన్నారు పిక్ చేసుకోవడానికి, అంటే మా బ్రదర్ వస్తారనమాట పిక్ చేసుకోవడానికి. ఇక్కడ మేము ఆల్రెడీ 5 members వెయిటింగ్. సో తను వచ్చారు. ఇంకా మేము అందరం లగేజ్ సర్దేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట రూమ్కి. రూమ్ అంతా కూడా ఆల్రెడీ వాళ్ళు మాకంటే ముందే వచ్చారు. వాళ్ళు మార్నింగే రీచ్ అయిపోయారు కార్ కాబట్టి. సో మేమైతే మధ్యాహ్నం 12:30 రీచ్ అయ్యామన్నమాట. ఇంకా వాళ్ళు ఆల్రెడీ రీచ్ అయిపోయేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయేసి బ్రేక్ఫాస్ట్ తినేసి రూమ్ అంతా చెక్ ఇన్ చేసేసారు. ఇంకా మేమైతే వచ్చేటప్పటికి లేట్ అయింది కాబట్టి ఇంకా మేమైతే ఈ రూమ్ తీసుకున్నాము. ఫస్ట్ ఈ రూమ్ అయితే చాలా బాగుంది. మేము యాక్చువల్గా 4 BHK విల్లా తీసుకున్నాము. మొత్తం 10 members ఉంటాము. అందులో 4 members కపుల్స్ ఉన్నారు కాబట్టి 4 BHK అయితే బాగుంటుంది. ఇంకా సింగిల్స్ అన్న వాళ్ళు ఎలాగో హాల్లో అడ్జస్ట్ అయిపోతారు కదా అన్నట్టు తీసుకున్నాము. రూమ్ అయితే చాలా బాగుంది. ఈవెన్ ఫ్లాట్ కూడా చాలా బాగుంది. ఇది మొత్తం 4 floors ఉన్నాయి. 4 BHK అపార్ట్మెంట్ అనమాట. ఈ ఫ్లాట్ వచ్చి 4 BHK ఉంటుంది. అండ్ రూమ్ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇక్కడ ఒకటి జరిగింది, అది మీకు చెప్తాను. అండ్ వ్యూ అయితే ఇక్కడ నుంచి ఎంత బాగుందో చూడడానికి. అంటే అక్కడ మనకు క్రూజ్ అంతా కూడా ఉంది లోపల. ఆ వ్యూ చాలా బాగా నచ్చింది నాకు. కాకపోతే ఇక్కడ ఒక విషయం జరిగింది. మేము ఈ రూమ్ తీసుకోకముందే ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకున్నారంట. అది మాకు తెలీదు. నేను ఆల్రెడీ మొత్తం సర్దేసుకున్నాక తర్వాత వచ్చి చెప్పారు ఈ రూమ్ కావాలంటే తీసుకోండి అని చెప్పి, సరే అని చెప్పి మళ్ళీ లైట్ తీసుకొని నేను వేరే రూమ్ ఇస్తా అందులో మళ్ళీ అక్కడికి షిఫ్ట్ అయ్యి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇక్కడ కూర్చున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ మ్యాగీ చేసుకున్నాము. ఆల్రెడీ వాళ్ళ దోస్త్ తిన్నారంట, చాలా బాగుంది, మీరైతే ట్రై చేయొద్దండి అన్నారు గోవాలో. ఇంకా అందుకే మ్యాగీ కుక్ చేశాను, అందరం తిన్నాము. అంటే మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ తిని పడుకున్నారు, వాళ్ళు నైట్ జర్నీ చేశారు కాబట్టి. మేము ఇప్పుడే వచ్చాం కదా, ఇంకా అందుకే ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా తినేసి కాసేపు అలా ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట. ఇంకా శ్రవణ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటే ఇంకా కుళ్ళు జోకులు అన్నీ వేస్తూ ఉంటాడు పాప మా అన్న వాళ్ళ మీద. వాళ్ళేమో ఏమీ అనలేక కామ్గా వింటూ ఉంటారు. ఇలా కూర్చొని రిలాక్స్గా మాట్లాడుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఇంట్లో ఉంటే అదే క్లీనింగ్, అదే కుకింగ్, అదే ఆఫీస్ వర్క్. నాకైతే చాలా బోరింగ్ అయిపోతుంది. నాకు ఇలా కూర్చొని జోకులు వేసుకుంటూ మాట్లాడుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. కాకపోతే ఇద్దరమే ఉంటాం కాబట్టి ఒకరు జోకులు వేసుకోవాలి తప్ప ఇంకా ఆప్షన్ ఉండదు. ఇంకా కుక్ చేశాను నేను. ఇంకా బయట ఎందుకు ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం అని చెప్పి గ్రోసరీ కొనుక్కొచ్చుకున్నాము. అందుకే ఇంకా ఎగ్ ఫ్రై అలాగే రైస్, పప్పు చేశాను. సో పప్పు వచ్చి మాకు సేవియర్ అనమాట. 2 days అదే కాపాడింది ఆ ఫుడ్ నుంచి. అండ్ ఇప్పుడైతే రెడీ అయిపోయాము. కొంచెం సేపు అలా ముచ్చట్లన్నీ పెట్టేసుకొని ఇంకా రెడీ అయిపోయాము. ఇప్పుడైతే మేము క్రూజ్కి వెళ్తున్నాము. సో ఇప్పుడు మనం వచ్చిందే 1కి వచ్చాము ఇంటికి. అండ్ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ కుక్ చేసుకొని తిని లాస్ట్కి 6:37 అయిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడు 7 o'clock ఎక్కడికి వెళ్తాము, మాకు ఓపిక కూడా లేదు. ఇంకెందుకు డే వేస్ట్ చేయడం అని చెప్పేసి మేము క్రూజ్ దగ్గరికి వెళ్దామని చెప్పి అనుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి యాక్చువల్గా ఈ బాల్కనీ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది కంపేర్ టు ఆ బాల్కనీ. నాకు అది అంటే ఆ రూమ్ ఇచ్చుంటే బాగుండేదని అనిపించింది, కానీ ఈవినింగ్ ఈ వ్యూ చూసాక
మనకు ఒక రూమ్ రాలేదంటే ఈ రూమ్ ఎందుకు వచ్చిందా అనే ఒక డౌట్ ఉంటుంది. కానీ ఈ వ్యూ చాలా బాగుంది. నేను అదే అనుకున్నాను, మనకు ఈ రూమ్ రాసి పెట్టినప్పుడు ఆ రూమ్ ఎలా వస్తుంది. మార్నింగ్ కూడా ఈ వ్యూ నాకు చాలా నచ్చింది అనమాట. అండ్ అక్కడ క్రూజ్ కనిపిస్తున్నాయి కదా, మనం అక్కడికి అనమాట ఇప్పుడు వెళ్తున్నది. అండ్ నేనైతే మా చెల్లికి మా అమ్మకి ఫోన్ చేసి వీడియో కాల్తో చూపించాను. గోవా అంటే ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చూస్తారులేండి మా ఫ్యామిలీ వాళ్ళు. నేను కూడా చూడనేమో, మా ఆయన కూడా చూడడేమో మా వీడియోస్. మా అమ్మ వాళ్ళైతే రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉంటారు వీడియోస్. నేను ఇక్కడ ఉంటా కదా, వేరే స్టేట్ అయినా కానీ చాలా దూరం కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు. అండ్ ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. ఈ డ్రెస్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నాను. ఆల్రెడీ దీనికి రిలేటెడ్ షార్ట్ పోస్ట్ చేశాను. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ క్రూజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మాకు చాలా నియర్ బై, మా రూమ్కి దగ్గరే. కాకపోతే ఇంకా మనము టికెట్స్ తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇదంతా కూడా మనకు అన్ని క్రూజే అనమాట. మేమైతే ప్రిన్సెస్ అనే క్రూజ్ అయితే బుక్ చేసుకున్నాము. అందులో ఒక టేబుల్ బుక్ చేసుకున్నాము. ఈచ్ పర్సన్కి 1300 ఏమో ఛార్జ్ చేశారు. ఇంకా మేము 10 మెంబర్స్ కాబట్టి మాకు సరిపోయింది. అండ్ ఇందులో మనకు 4 యాక్టివిటీస్ ఉంటాయి. వెల్కమ్ డ్రింక్, స్నాక్స్ ఉంటుంది, అలాగే ఇంకా డ్రింక్స్ కూడా ఉంటుంది. ఆ తర్వాత మనకు బఫెట్ ఉంటుంది, వెజ్ అండ్ నాన్ వెజ్ మొత్తం ఈవెంట్ అంతా అయిపోయాక. అండ్ ఇదైతే మనకు సముద్రం మధ్యలో వరకు తీసుకెళ్తారు. సో బాగుంటుంది నైట్ టైం వ్యూ అంతా కూడా. ఇంకా మేమైతే అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. కార్ అయితే పార్కింగ్కి మాత్రం చాలా తిరిగాము. ఎక్కడ ఉందో పార్కింగ్ అని చెప్పి మాకు అర్థం కాలేదు. ఆల్రెడీ కార్ ఉంది కాబట్టి ఇంకా మాకు క్యాబులు ఏమి ఆఫ్ చేసుకోలేదు. మేము కార్ ఉంది కాబట్టి ప్రశాంతంగా మనం కార్లో వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి. అండ్ ఇక్కడ క్రూజ్ వచ్చేసి మనం ఇక్కడికి వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు, ఆన్లైన్ ఏం అవసరం లేదు. కాకపోతే ఇంకా టికెట్స్ తీసుకున్నాక ఒక 30 minutes వెయిట్ చేసాము. ఇది టైమింగ్ ఉంటుంది మనకు. సో వెయిట్ చేశాక ఇంకా లైన్ అయితే స్టార్ట్ అయ్యింది. చాలా పెద్ద లైనే ఉంది. అండ్ ఇంతమంది ఇందులో సరిపోతారని డౌట్ వచ్చింది నాకు, బట్ స్టిల్ సరిపోయింది. అసలు చాలా బాగుంది క్రూజ్ అయితే. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అలా సముద్రం మధ్యలో తీసుకెళ్ళాక. అసలు చల్లగా ఎంత మంచిగా ఉంది అసలు చూడడానికి. అండ్ మా వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ప్రిన్సెస్ అనుకుంటా ఇది క్రూజ్ నేమ్. ఇంకా మనకు ఇక్కడ మా వాళ్ళు ప్లేస్ గురించి గొడవ పడుతున్నారు. మేము 8 members ఉన్నాము, అది చాలా కంజెస్టెడ్గా ఉందంటే మీకు టేబుల్ బుక్ అయిందండి అన్నారు. వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. ఆ తర్వాత ఇలాగా చీజ్ బాల్స్ అండ్ ఆ తర్వాత స్నాక్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడైతే ఈవెంట్ స్టార్ట్ అయింది మనకు. సో ఈవెంట్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ పిల్లలతో ఏదో డ్యాన్స్ లాగా పెట్టారు. వీజే స్టార్ట్ చేసి పిల్లలు డ్యాన్స్ అనమాట. అంటే స్టార్టింగే పిల్లలు డ్యాన్స్తో స్టార్ట్ చేశారు. పిల్లలు అంటే ఆల్రెడీ మనతో పాటు ట్రావెలింగ్కి వచ్చి ఉంటారు కదా, వాళ్ళని కొంచెం చీరప్ చేయడానికి అలా పిల్లలతో డ్యాన్స్ చేయించారు కాసేపు. ఇంకా ఇక్కడి నుంచి మనకు ఈవెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ చిన్నపిల్లలందరూ చాలా బాగా డ్యాన్స్ చేశారు. ఇంత ముద్దుగా ఉన్నారు, అసలు క్యూట్ ఉన్నారు పిల్లలు వాళ్ళు డ్యాన్స్ చేస్తూ. అండ్ ఇక్కడైతే మనకు మ్యాజిక్ షో జరిగిందనమాట. नहीं बताऊंगा मैडम, लोगों के सर के हाथे में ये शो बताऊंगा. मैडम आप आइए 1 मिनट के लिए यहाँ पे आइए जरा क्लैप कीजिए हमारे मैडम के लिए जरा जोरदार. थैंक यू वेरी मच. आइए मैडम, मालिक खुश रखे आपको. आपका नाम मैडम? कहाँ से हो आप? अच्छा, आपने यहाँ पे स्टार्टर में लड्डू खाया बूंदी का, वो आपको कैसा लगा? बूंदी का लड्डू? नहीं वही बोल रहा हूँ, अच्छा लगा बोल रहे मैडम भी. अच्छा वो खत्म हो गया. मैं आज वही मत चालू कीजिए. वन आगे लीजिए मुंह के पास. हाँ
2 आगे लीजिए एंड 3 खाइए। रुकिए मैडम, सचमुच मत खाइए, पापा कपड़े का है वो, ऐसा खाएंगे आपके दांत झड़ जाएंगे। तो मेरे को बोलो ये मैजिक से खिलाऊं या ऐसा डायरेक्ट खिलाऊं आपको? मैजिक से या डायरेक्ट खिलाऊं? नहीं मैजिक से है ना, 50 पैसा वगैरह, उसके बाद दूसरा कुछ नहीं है। ऐसा रुकिए स्टेज। हाँ ध्यान दीजिए, आपका नाम क्या बोला? 1 2 3 कमान चोरली, हरी अप सर, जोर से बोलो फू फू। बाप रे, ये तो मेरे से भी ज्यादा आवाज है। फू सर, जरा प्यार से बोलो, बोलो पू पू पू। सर देखो फूफी को याद करता है। सर ने फूक मार दिया और मैजिक हो गया। सर अभी आपका हाथ डालिए, जरा बाहर निकालिए, निकालो ना सर, जो भी है वो बाहर निकालिए। सर लोगों को ओ माय गॉड, जरा क्लैप करो यार जोर से। देखो ఆ మ్యాజిక్ షో స్టార్ట్ అవ్వగానే మాకు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. అదైతే సేమ్ హాజ్మాలా వాటర్ లాగే అనిపించింది నాకైతే. టేస్ట్ అంతా నచ్చలేదు. ఇంకా స్నాక్స్ అయితే చీజ్ బాల్, గోబీ మంచూరియా 2 పీసెస్, చీజ్ బాల్ 2 పీసెస్, హరాబరా కబాబు ఇది ఇచ్చారు. ఇంకా వెల్కమ్ డ్రింక్స్ కూడా ఉన్నాయి మనకు. సో సాఫ్ట్ డ్రింక్ కావాలంటే ఒకటి తీసుకోవచ్చు. ఇంకా ఇట్లా బియర్ లాంటివి అయితే 2 అనమాట ఈచ్ పర్సన్కి. అండ్ దీంతో పాటు మనకి ఈవెంట్ అంతా అయిపోయేటప్పుడు ఒక మనిషికి 3 వోడ్కా షాట్స్, అలాగే ఫుడ్ బఫెట్ ఉంటుంది అనమాట, డిన్నర్ బఫెట్. అందులో వెజ్ నాన్ వెజ్ 2 ఉంటాయి. అండ్ ఇక్కడైతే వీళ్ళు ఎవరు అంత ఇంట్రెస్ట్గా చూడట్లేదు కాబట్టి త్వరగానే ర్యాపప్ చేశారు అనిపించింది నాకు. అంటే ఎందుకో నాకు మ్యాజిక్ షో అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. యూజువల్గా మ్యాజిక్ షోస్ మనకు ఎంత ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కదా, కానీ ఈ క్రూజ్లో ఏందో నాకు బోరింగ్గా అనిపించింది. ఇంకా కాసేపు అయ్యాక హోస్ట్ తీసుకున్నారనమాట. ఇంకా తను వచ్చాక కొంచెం ఆ ఎనర్జీ లెవెల్స్ వల్ల మనకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ తను చాలానే కండక్ట్ చేశాడు. ప్రోగ్రామ్స్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నిందనమాట. ఇంకా హోస్ట్ రాగానే డీజే ఆన్ చేశారు కొంచెం సేపు, కానీ ఆ మ్యూజిక్ అంతా పెట్టానంటే నాకు కాపీరైట్ పడుతుంది. ఇంకా అందరినీ లేచి నిల్చోమని చెప్పేసి తను చాలా ఎంగేజ్ చేశాడు అందరినీ అనమాట. ఐ థింక్ అక్కడ డీజే సాంగ్ ఏదో ప్లే అవుతుంది, లైవ్ డీజే ఉంది కాబట్టి ఇంకా అందుకే మా శ్రవణ్ అలా డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంకా ఇక్కడ ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారనమాట, ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. అంటే హోస్ట్ వచ్చాక కొంచెం మనకు ఫన్ జనరేట్ అయింది. అలాగే తను అందరినీ ఎంగేజ్ చేయడానికి చాలా ట్రై చేశాడు కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నింది. అండ్ ఇక్కడ అందరినీ అంటే ఏ స్టేట్ నుంచి వచ్చారు ఏంటి ఇలాంటివన్నీ అడుగుతూ ఉన్నారనమాట. కొంచెం అదే అంటే ఏ స్టేట్ నుంచి వచ్చారో అంటే వాళ్ళు అక్కడ స్టేట్ నేమ్స్ పిలుస్తూ ఉంటే ఇక్కడ మనం అరవాలన్నమాట. అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ తెలంగాణ నుంచి మేము మాత్రమే ఉన్నాము, ఓన్లీ మా టేబుల్ మాత్రమే వచ్చింది. ఇంకా ఇక్కడైతే వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ ఏదో వేశారు. సో వీళ్ళే అనమాట మా డాన్సర్లు. ఇంకా వీళ్ళే ట్రెడిషనల్ డ్యాన్స్ చేశారు. అది అయిపోయాక నేను పెద్దగా ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. కపుల్స్ని రమ్మని చెప్పారు. ఇక్కడ కపుల్స్తో ఏదో యాక్టివిటీ చేయించారనమాట. మేమైతే వెళ్ళలేదు, మాకు అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి. సో ఇలా సాంగ్ ఏదో ప్లే చేశారు, కాసేపు డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత వాళ్ళను లిఫ్ట్ చేయాలన్నమాట. ఎంతసేపు లిఫ్ట్ చేస్తే అంతసేపు అన్నట్టు ఏదో చెప్పారు. సో అది మేము పెద్దగా మాకెవరికి
సో అక్కడ వాళ్ళతో యాక్టివిటీ చేయించాడు. అది అయిపోయాక ఇంకా డీజే ప్లే చేశారనమాట. ఇంకా అందరినీ ఇంకా డ్యాన్స్ చేయమని చెప్పి ఏదో చెప్తున్నాడు. మేము అందరం తననే ఫాలో అవుతున్నాము. తను ఏదో చెప్పి చేయిస్తున్నాడు అనమాట. ఇది ఒక 5-10 మినిట్స్ చేయించుంటాడు. ఆ తర్వాత ఇంకా ఫుల్గా డీజే సాంగ్స్ పెట్టేశారు. మా వాళ్ళు అయితే తెలుగు సాంగ్స్ అని చెప్పి అరిచారు. సో తెలుగు సాంగ్స్ కూడా ప్లే చేశారు అనుకుంటా, 1 or 2 ప్లే చేశారు. బట్ నేను ఇక్కడ దాన్ని అన్మ్యూట్ చేయలేను బికాస్ మనకు ఇక్కడ
ఈవెంట్ అంతా అయ్యేటప్పటికి 11:30 అయిపోయింది. ఇంకా మేము డిన్నర్ చేసుకొని రూమ్కి వెళ్ళేటప్పటికి 12 అయిపోయింది అనమాట. ఫుడ్ అయితే బఫెట్ నాకు అస్సలు నచ్చలేదు. టేస్ట్ అంతా కూడా వాళ్ళ స్టైల్లో ఉంది. నేనైతే ఓన్లీ స్వీట్ తిన్నాను. రైస్ కీర్ వస్తుంది కదా రైస్తో, అది మాత్రం ఒక 3-4 కప్పులు వేసాను అనమాట. సో ఇంకా అదే ఫుల్ అయిపోయింది. ఇంకా నేనేం తినలేదు. ఇక్కడ మేము తీసుకున్న ఫోటోలు వీడియోలు అన్నీ యాడ్